విజయోత్సవ సభ నిర్వహిస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, కేబినెట్ మంత్రులు కూడా పాల్గొననున్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తొలి విజయోత్సవ సభను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. విజయోత్సవ సభ నిర్వహిస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇక సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, కేబినెట్ మంత్రులు కూడా పాల్గొననున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ సభా ప్రాంగణం నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కాలం గడిపడికి ఇప్పటి వరకు వాళ్ళు ఏదైతే 6 హామీలు పెట్టి ముందుకు వచ్చి ప్రభుత్వం స్థాపించిన సందర్భంగా ప్రజాపాలన చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తొలి సభ వరంగల్ నిర్వహించాలనుకున్నారు రేవంత్ రెడ్డి సీఎం. ఇక చూసినట్టయితే ఈ కార్యక్రమం చూసినట్టయితే 2 గంటలకు మన మామూలు ఎయిర్పోర్ట్ కు వచ్చి మామూలు ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం 205 కోట్ల రూపాయలు ఇప్పటికే కేటాయించినారు. అక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత కాలువ క్షేత్రానికి వస్తారు. కాలువ క్షేత్రానికి వచ్చిన తర్వాత ఆ కాలువ క్షేత్రాన్ని ఈ రోజు ప్రారంభించనున్నారు. ప్రారంభించిన తర్వాత తదుపరి ఏదైతే ఇక్కడ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేశారో బహిరంగ సభ, అంటే ఇక్కడ ఇప్పుడు చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 12 కాన్స్టిట్యున్సీలో 11 స్థానాలు కాంగ్రెస్ ప్రభుత్వమే కైవసం చేసుకున్న సందర్భంగా 11 స్థానాల నుంచి భారీగా ప్రజలను మోహరించడానికి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు కూడా ఈ సభలో ఎలాంటి అపరిస్థితి కలగకుండా ఉండడం కోసం పూర్తి బందోబస్తు, పోలీసులు కానీ, ఐఎన్పిఆర్ఓ కానీ, మిగతా అందరూ ఇక్కడ మన సభ చూడొచ్చు. 2 స్టేజ్లు అరేంజ్ చేస్తారు. ఒకటేమో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కూర్చొని అక్కడి నుంచి సభ ప్రారంభిస్తారు. ఇక ముందు చూసినట్టయితే ఒకటి ర్యాంప్ అరేంజ్ చేస్తారు. అంటే ప్రజలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి సుమారుగా ఒక 100 మీటర్లు నడవడానికి ఒక ర్యాంప్ అరేంజ్ చేస్తారు. ఆ 100 మీటర్లు నడుచుకుంటూ ప్రజలకు అభివాదం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినారు. ఇక చూసి 2 గంటలకు మొదలవుతుంది సభ. వరంగల్ చూసినట్టయితే ఇంతకుముందే రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంటే వరంగల్ ను 2nd రాజధానిగా ప్రకటిస్తామని చెప్పేసి అన్నారు. అది కూడా నడుస్తుంది. ఇక్కడ చేసే కార్యక్రమాల్లో చూసినట్టయితే వరంగల్ లో మెయిన్ గా డ్రైనేజ్, అంటే అండర్ డ్రైనేజ్ గురించి ఇప్పటికే నిధులు కేటాయించినారు. 2041 మాస్టర్ ప్లాన్ మీద కూడా ఇక్కడ చర్చించనున్నారు. ఇక వరంగల్ అభివృద్ధి కోసం ఇప్పటికైతే 50 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా చూసినట్టయితే వరంగల్ అండర్ గ్రౌండ్ కోసం 4,70 లక్షల రూపాయలు కేటాయించినారు. మామూలు ఎయిర్పోర్టు భూమి సేకరణ కోసం 205 కోట్లు, మెగా టెక్స్టైల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కోసం 162 కోట్లు, టెక్స్టైల్ పార్క్ కోసం లోపలికి వెళ్ళడానికి రోడ్ల కోసం 33 కోట్లు, టెక్స్టైల్ పార్క్ లో భూములు ఇచ్చిన రైతులకు, అంటే ఎవరైతే ఈ టెక్స్టైల్ పార్క్ కోసం రైతులు భూములు ఇచ్చారో గతంలో కేసీఆర్ ప్రభుత్వం వారికి ఒప్పుకున్న నిధులు ఇవ్వలేదని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళకు 863 కోట్లు కేటాయించినారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల కోసం మాత్రం 33 కోట్లు కేటాయించారు. ఇవన్నీ చూసినట్టయితే ఇక్కడ ఈ రోజు సభాస్థలం నుంచి ప్రకటించనున్నారు. ఇక పర్కాలు చూసినట్టయితే పర్కాల యొక్క రోడ్ల పరిస్థితి, పర్కాల టు ఎర్రగట్టుగుట్ట అనే ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు విస్తరణకు 65 కోట్లు. నైమ్నగర్ బ్రిడ్జి, నైమ్నగర్ గతంలో వరదలు వచ్చినప్పుడు ఈ నైమ్నగర్ ప్రాంతం మొత్తం మునిగిపోయింది. ఆ బ్రిడ్జి నిర్మాణం కోసం 8 కోట్లు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కోసం 32 కోట్లు. ఇన్నర్ రింగ్ రోడ్ ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయడానికి ప్రపోజల్ నడుస్తుంది. దానికోసం 80 కోట్లు. భద్రకాళి ఆలయం వద్ద పాలిటెక్నిక్ కళాశాల ఉంటుంది, చాలా శిథిలావస్థలో ఉంది. దీనికోసం 28 కోట్లు కేటాయించారు. శిరీష. ఓకే, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.